హాయ్ హలో అందరికీ నమస్తే. నూతనంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీరు బైపీసీ చదివిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేరాలనుకుంటున్నారా? అయితే నీట్ కంపల్సరీగా పెట్టారు ఈ సంవత్సరం. ఖచ్చితంగా మీరు నీట్ పాస్ అయితేనే బీఎస్సీ నర్సింగ్ చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, తస్మత్ జాగ్రత్త ఇంటర్మీడియట్ విద్యార్థులు. మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటే నామ్స్, ఎథిక్స్, రెగ్యులేషన్స్, రూల్స్, ప్రొఫెషనలిజం ఇలాంటి కాలేజెస్ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయా, హాస్టల్ ఫెసిలిటీ బాగుందా, ఫ్యాకల్టీ ఉన్నారా, అన్నీ చూసుకొని ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. లేదంటే మీరు చాలా ఇబ్బందులకు గురవుతారు. చాలా వరకు ఐఎన్సీ రికగ్నిషన్ ఉన్న కొన్ని కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన ప్రస్తుత రాష్ట్రంలో చూసుకుంటే ఐఎన్సీ కింద రికగ్నిషన్ కాలేజీలకు సీట్లు ఇస్తారా? స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు? ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఖచ్చితంగా పిల్లలు దృష్టిలో పెట్టుకొని ప్రతి కాలేజీలో ఎథిక్స్, నామ్స్, ప్రతి ఒక్క కాలేజీలో రెగ్యులేషన్స్, ప్రొఫెషనలిజం ఇలాంటి ఉండే కాలేజీలో మాత్రమే, స్టాండర్డ్స్ ఉండే కాలేజీలో మాత్రమే ఫ్యాకల్టీ, ల్యాబ్, లైబ్రరీ, ఎక్కడికి క్లినికల్ పంపిస్తున్నారు, ఎంత ఫీజులు ఉన్నాయి, ఆ ఫీ స్ట్రక్చర్ ఎంత, ప్రతిదీ మీరు ఆలోచన చేసుకొని ఒక ఫీ స్ట్రక్చర్ అనేది ముందుగానే తీసుకొని మీరు ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదములు. నా పేరు భాస్కర్ నాయుడు, ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.